హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజియెస్ట్ స్నాక్ అనమాట. వర్షాలు పడుతున్నప్పుడైనా, చలికాలంలో అయినా కారం కారంగా, పుల్ల పుల్లగా మనం తినాలి అనుకుంటే క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. చేసే వాళ్ళకు కూడా పెద్దగా పని ఉండదండి. ఈజీగా చేసి పెట్టవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కడుపు నిండిపోతుంది. సో లేట్ చేయకుండా ఈ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా పల్లీలను తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న పల్లీలని 1½ గ్లాస్ వాటర్ వేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. లేదా క్విక్గా 1 అవర్లో నానబెట్టుకోవాలి అంటే వేడి వేడి నీళ్ళు వేసేయండి. చక్కగా గంటలోకి నానిపోతాయి. ఇలా నానబెట్టుకున్న పల్లీలను 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్ లేకుండా తీసుకుని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ దాకా వాటర్ని వేసేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. పల్లీలు అనేది చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే టమాటా ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మీ ఆప్షన్ అన్నమాట. టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసిన తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇంకో చిన్న బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ నిమ్మరసం పల్లీ చాట్లో వేసేసుకుందాం. ఇలా నిమ్మరసంలో కారం, ఉప్పు వేయడం వల్ల కారం అనేది పచ్చిగా లేకుండా ఉంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. సో అన్నిటినీ కూడా ఒకసారి కలిపేసుకోండి. మీకు కావాలి అంటే ఇందులోకి చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చాట్ మసాలా అనేది యాడ్ చేయడం లేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చాట్ రెడీ అయిపోయిందండి. మన ఇంట్లో పల్లీలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి క్విక్గా స్నాక్ చేయాలి అంటే ఈ పల్లీ చాట్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తినేస్తారు. మరి మీరు కూడా ఈ పల్లీ చాట్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.